హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఈరోజు డే 36లోకి వచ్చాము. సో డే 36లో లాస్ట్ టెన్సెస్లో 11 అయిపోయినాయి కదా. లాస్ట్ 12th టెన్స్లోకి వచ్చాము. 12th టెన్స్ ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్నే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ కూడా అంటారు, కానీ ఎక్కువగా మనం వాడే మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఏం లేదంటే చాలా ఈజీ, సింపుల్. ఇది మనం చిన్న రూల్ గుర్తుపెట్టుకుంటే అయిపోయింది. అసలు ఏంటి ఈ టెన్స్ అంటారా? చూడండి, ఇట్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ యాక్షన్. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఫ్యూచర్ యాక్షనే ఉంటుంది. ఫ్యూచర్ యాక్షన్ విచ్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఇది ఫ్యూచర్ యాక్షన్ విచ్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ అంటే కొద్ది కాలం అలా వెళ్తూ ఉంటుంది. ఫ్యూచర్ భవిష్యత్తులో ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. బీయింగ్గా నేర్చుకున్నాం కదా, మనకు అన్నిట్లలో వస్తుంది. ప్రజెంట్లో కానీ, పాస్ట్లో కానీ, ఫ్యూచర్లో కానీ కంటిన్యూస్ అనేసరికి బీయింగ్ అని వస్తుంది కదా. అంటే వెళ్తూ ఉంటుంది, అవుతూ ఉంటుంది, ఫ్యూచర్లో అవుతూ ఉంటుంది. ఓకే, అది మనం చెప్తున్నాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ యాక్షన్ విచ్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. సో హియర్ టైమ్ రిఫరెన్స్ ఇస్ గివెన్. ఇక్కడ ఏంటంటే మనకు టైం రిఫరెన్స్ వస్తుంది. ఇది కూడా ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎప్పుడు మనకు కంటిన్యూస్ టెన్స్ వచ్చినా కానీ ఫర్, సిన్స్ ఇది వస్తుంది కదా. టైం రిఫరెన్స్ ఏంటి అంటారా? ఇది టైం ఫ్రేసెస్లో ఫర్, సిన్స్. ఈ ఫర్, సిన్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో క్లియర్గా చేశాను. ఎట్లా వాడతాం, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఆ వీడియో మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లింక్ చూడండి, మొత్తం దాంట్లోనే ఉంది సపరేట్ వీడియో. ఎనీవే ఒకసారి రిఫరెన్స్కి మీకు ఒకసారి ఒక బ్రీఫింగ్ ఇస్తాను. ఫర్, సిన్స్ అంటే ఏంటి? ఫర్ అంటే ఇఫ్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ నోన్. ఎగ్జాక్ట్గా టైం తెలియదు మనకి. ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ నోన్ ఫర్ ఓన్లీ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఓన్లీ డ్యూరేషన్ టైం ఏదని తెలిస్తే కనుక దానికోసం మనం వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ 3 hours. ఓకే, ఫర్ 3 hours, ఫర్ 4 days, ఫర్ 5 years అంటే ఒక పీరియడ్ తెలుసు మనకి. ఆ టైం నుంచి అని తెలియదు మనకి. 3 గంటల నుంచి అనట్లేము, 5 రోజుల నుంచి అనట్లేము. ఓకే, సో ఇక్కడ మనము ఫర్ 3 hours, 4 days, 5 years అంటాము. ఇప్పుడు మనం ఇది ఫర్. అదే సిన్స్ అన్నాం అనుకోండి, ఎప్పటి నుంచి. దాన్నే ఇఫ్ ద ఎగ్జాక్ట్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాన్. 2 గంటల నుంచి, 1990 నుంచి అట్లా అన్నాం అనుకోండి, అప్పుడు దీన్ని మనము సిన్స్ అంటాము. సిన్స్ మండే, ఐఎమ్ హ్యావింగ్ ఫీవర్ సిన్స్ మండే, ఐ బీన్ వర్కింగ్ యాజ్ అ లెక్చరర్ సిన్స్ 2010. ఎగ్జాక్ట్గా ఆ టైం తెలియనికి మనం సిన్స్ వాడతాము. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. మనకు టైం ఫ్రేసెస్ ఏం లేదు ఇది ఇక్కడ. ఈ టైం ఫ్రేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్, సిన్స్. ఎప్పుడు ఎలా వాడతాము ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో టైం ఫ్రేసెస్ ఇవి. ఇదేంటి మనకి? ఇట్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ యాక్షన్ విచ్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో కొంతకాలం ఇలా వెళ్తూ ఉంటుంది. మనం ఊహించుకుంటున్నాం. ఫ్యూచర్ అంటే ఊహించుకోవడం. ఆ ఊహించుకోవడం కూడా అలా అవుతుంది అని ఊహించుకుంటున్నాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ రూల్ గుర్తుపెట్టుకోండి. అఫర్మేటివ్కి ఫస్ట్ చూద్దాం మనము. అఫర్మేటివ్కి ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. ఇది ఎప్పుడు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. ఇక V4 తెలుసు, కంటిన్యూస్ అంటేనే V4 తీసుకుంటాం ఎప్పుడైనా. V4 ఆబ్జెక్ట్ కూడా తెలుసు. తర్వాత మనకి టైం ఫ్రేస్ వస్తుంది. టైం ఫ్రేస్ ఏంటి అంటారా? ఫర్, సిన్స్ రెండిట్లో ఏదో ఒకటైతే పక్కా వస్తుంది. సో రూల్ ఏంటి మనకి? సబ్జెక్టు షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేస్. ఫర్ ఆర్ సిన్స్ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, ఇది రూల్ అఫర్మేటివ్కి. ఓకే, నా ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత మనం డ్రిల్లింగ్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూడండి. షీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes by 2 o'clock tomorrow. షీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్, విల్ హ్యావ్ బీన్. షీ సబ్జెక్ట్, విల్ హ్యావ్ బీన్. ఓకే, షీకి ఎప్పుడైనా వెళ్ళే వస్తుంది కదా. షీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్, వెయిటింగ్ V4, వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes by 2 o'clock tomorrow. రేపు 30 నిమిషాల పాటు ఆమె 2 గంటల టైంలో వెయిట్ చేస్తూ ఉంటుంది బస్ కోసము. వెయిట్ చేస్తూ ఉంటుంది అంటే కంటిన్యూస్. ఎంతసేపు వెయిట్ చేస్తుంది అంటున్నాము? పర్ఫెక్ట్ టైం కూడా ఒక 30 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నాము. దీనికి మీకు డయాగ్రామ్ ద్వారా క్లియర్గా అర్థం చేయిస్తాను చూడండి. ఇక్కడ మనం ఇది పాస్ట్. ఓకే, ఇది
ప్రజెంట్, నౌ, ఫ్యూచర్. ఓకే, ఇక్కడ ప్రజెంట్లో అంటే వర్తమానానికి భవిష్యత్తుకి ఈ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట. మనం చేస్తూ ఉంటుంది అని ఊహించుకుంటున్నాం. అలా చేస్తూ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటాడు, అలా తింటూ ఉంటాడు, ఈ టైం కల్లా ఇంతసేపు అని ఊహించుకుంటున్నాం అనమాట. ఈ యాక్షన్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ ప్రకారం ఏమంటున్నాము, షీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ 30 minutes by 2 o'clock టుమారో. 30 minutes. ఆ 30 minutes ఏంటి అంటే 2 o'clock అన్నాం కదా, అంటే ఇక్కడ నుంచి మనం వెనక్కి కౌంట్ చేసుకుంటే 1:30, అంటే 1:30 to 2 o'clock ఈ మధ్యలో, అంటే 30 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉంటుంది బస్ కోసము అని అంటున్నాం. అంటే ఇక్కడ మనం 30 నిమిషాలు చెప్తున్నాము. ఎక్కడి నుంచి 1:30 to 2 o'clock. ఈ రెండు ఫ్యూచరే, కానీ ఈ టైం నుంచి ఈ టైం వరకు మనము వాడుతున్నాము. ఆమె క్లియర్? ఒకసారి మళ్ళీ చూడండి ఇది. షీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes by 2 o'clock టుమారో. ఇంతే. ఇప్పుడు మనం డ్రిల్లింగ్ చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దీంట్లో మనం రూల్ చూసాం కదా, ఇప్పుడు డ్రిల్లింగ్ చూద్దాము. ఈజీ అండ్ ఏం కష్టం లేదు. చూడండి, ఇప్పుడు డ్రిల్లింగ్కి మనం సబ్జెక్ట్ తీసుకున్నాము, ఫార్ములా తెలుసు కదా, సబ్జెక్ట్ తీసుకున్నాము. షెల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్. షెల్ ఎప్పుడు వస్తుంది? ఐవీకి. విల్ ఎప్పుడు వస్తుంది? మిగిలిన అన్ని సబ్జెక్టులకి. ఓకే, ఐవీ కూడా మనం విల్ తీసుకుంటాం, ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ ఎక్కువ వాడుకలో మాత్రం చాలామంది విల్లే వాడుతున్నారు. షెల్ చాలా ప్రయోగం తగ్గిపోయింది, ఈ షెల్ యూసేజ్ చాలా తగ్గిపోయింది. బట్ డజంట్ మ్యాటర్, మనం ఇది వాడచ్చు, ఇది వాడచ్చు. దేనికి? ఐవీకి. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి. ఐ షెల్ హ్యావ్ బీన్, ఇక్కడ రెండు తీసుకున్నాను, రెండు సెంటెన్సెస్. ఐ షెల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months by end of this year. అంటే నేను ఇక్కడ ఏమంటున్నాను, ఐ షెల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months by the end of this year. ఇది ఇంగ్లీష్లో ఇలా ఉంది కదా, మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసరికి ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అని కదా, ఈ సంవత్సరాంతానికి 2 నెలలుగా నేను యోగా అండ్ మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటాను. ఎంత? 2 నెలలు. ఈ సంవత్సరాంతానికి 2 నెలలుగా నేను నేర్చుకుంటూ ఉంటాను అంటున్నాము. అది చెప్పడానికి మనం ఇక్కడ ఐ షెల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months by end of this year అంటూ ఉండండి నాతో పాటుగా. ఓకే, అదేవిధంగా ఈ నెక్స్ట్ చూడండి. ఐ షెల్ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ ఫర్ 4 days by next Friday. వచ్చే శుక్రవారానికల్లా ఏం చేస్తాను? ఫాస్టింగ్ ఫర్ 4 days. వచ్చే శుక్రవారానికల్లా 4 రోజులుగా నేను ఫాస్టింగ్ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. ఎప్పటికల్లా? వచ్చే శుక్రవారానికల్లా. ఓకే, వచ్చే శుక్రవారానికల్లా అట్లీస్ట్ 4 రోజులుగా నేను ఉపవాసం చేస్తూ ఉంటాను. ఈ 4 రోజులు కూడా మనకు రాలేదు, వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి. దానికోసం మనం ఇలా చెప్తున్నాం. ఓకే, మళ్ళీ చెప్పండి నాతో పాటు. ఐ షెల్ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ ఫర్ 4 days by నెక్స్ట్ ఫ్రైడే. ఇప్పుడు ఐ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ హీ తీసుకుందాము. హీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months by the end of this year. అంటే సేమ్ మనం ఒక్కటి ఐ బదులు ఇక్కడ హీ పెట్టామంతే. అంటే ఇయర్ ఎండింగ్కి, సంవత్సరాంతానికల్లా అతను అట్లీస్ట్ 2 నెలలుగా యోగా మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటాడు. ఓకే, మళ్ళీ చెప్పండి. హీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months by the end of this year. అదేవిధంగా హీ విల్ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ ఫర్ 4 days by నెక్స్ట్ ఫ్రైడే. అంటే వచ్చే శుక్రవారానికల్లా 4 రోజులుగా అతను ఫాస్టింగ్ చేస్తూ ఉంటాడు. క్లియర్ కదా? ఇక మిగిలినవి మీరు చేయండి. హీ చేశాను కదా, షీ, యూ, దే చేద్దాము ఒకసారి. దే తోటి దే విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months by the end of this year. అదేవిధంగా దే విల్ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ ఫర్ 4 days by నెక్స్ట్ ఫ్రైడే. ఇక్కడ చూడండి, ఇట్కి మనం సపరేట్గా తీసుకుంటాం, ఎందుకంటే వీటికి సూట్ అవ్వవు కదా. ఇట్ విల్ హ్యావ్ బీన్ రైనింగ్ హెవీలీ ఫర్ 2 hours by tomorrow evening. రేపు సాయంత్రానికల్లా వర్షం పడుతూ ఉంటుందంట. ఎంత? 2 గంటలు వర్షం పడుతూ ఉంటుందట అంటున్నాం మనం. ఓకే, రేపు సాయంత్రానికల్లా 2 గంటలుగా వర్షం పడుతూ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. దాన్ని మనము ఇట్ విల్ హ్యావ్ బీన్ రైనింగ్ హెవీలీ ఫర్ 2 hours by tomorrow evening. ఆమె క్లియర్? ఇప్పుడు ఏంటిది మనకి? ఇవి అఫర్మేటివ్ అయిపోయింది. అదే నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ సెంటెన్స్, దానికి ఏం లేదు, సింపుల్గా ఈ ఫార్ములాని కొద్దిగా మారుస్తాము. ఐ షెల్ నాట్ హ్యావ్ బీన్ అంటాము. ఐ షెల్ నాట్ హ్యావ్ బీన్. అదేవిధంగా హీ విల్ నాట్ హ్యావ్ బీన్.
ఇక్కడ నాట్ పెడుతున్నామంటే క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి దీని ఎలా అంటాము. ఐ షల్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. అంటే నేను వచ్చే ఈ సంవత్సరం ఎండింగ్కి నేను 2 నెలలుగా నేర్చుకొని ఉండను, అంటే ఫ్యూచర్లో నేర్చుకొని ఉండను నేను అని నెగిటివ్గా చెప్తున్నాము. ఆమె క్లియర్? ఓకే, ఐ షల్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. అదేవిధంగా ఐ షల్ నాట్ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ ఫర్ 4 days బై నెక్స్ట్ ఇయర్. వచ్చే శుక్రవారానికి 4 రోజులుగా నేనైతే ఫాస్టింగ్ చేసి ఉండను, చేయబట్టలేదు నేను, అంటే ఫ్యూచర్లో నేను చేసి ఉండను, నేను అక్కడ చేసే క్వశ్చనే లేదు అని చెప్తున్నాం మనం ఇప్పుడు. అదేవిధంగా ఇప్పుడు తీసుకుందాం, షీ తీసుకుందాం. షీ విల్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ ఫర్ 2 months బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. షీ విల్ నాట్ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ ఫర్ 4 days బై నెక్స్ట్ ఫ్రైడే. ఓకే, అదేవిధంగా ఇట్తో ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ హ్యావ్ బీన్ రైనింగ్ హెవీలీ ఫర్ 2 hours బై టుమారో ఈవినింగ్. సో ఆమె క్లియర్? దీని ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. హీ విల్ నాట్ హ్యావ్ బీన్ ఉంది కదా, దీని బదులుగా మనం ఇంకో రకంగా తీసుకోవచ్చు. హీ వోంట్ హ్యావ్ బీన్ అనొచ్చు, అంటే విల్ నాట్ ప్లేస్లో దీని బదులుగా వోంట్ యూజ్ చేయొచ్చు. ఓకే, హీ వోంట్ హ్యావ్ బీన్, రెండిట్లో ఏదో ఒకటి, విల్ నాట్ అనొచ్చు లేదా వోంట్. ఓకే, హీ వోంట్ హ్యావ్ బీన్, షీ వోంట్ హ్యావ్ బీన్ లేదా షీ విల్ నాట్, మీ ఇష్టం. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, విల్ నాట్ బదులుగా మనము వోంట్ అనొచ్చు. పైన ఏం లేదు, కానీ ఓన్లీ విల్ నాట్ ప్లేస్లోనే వోంట్ అంటాం, అంత సింపుల్. ఇంతే అండి. ఈరోజు మనం ఏం చూసాం క్లాస్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ రూల్ చూసాము, ఎలా వాడతామో చూసాము, అండ్ దానికి సంబంధించిన అఫర్మేటివ్ నెగిటివ్ ఈ 2 చూసాము. క్లియరే కదా క్లాస్ ఈరోజు? ఇక నెక్స్ట్ క్లాస్ డే 37లో మనము ఇంటరాగేటివ్ చూద్దాం. ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి, దాని తర్వాత మీకు కొన్ని ఎక్సర్సైజ్ చేయిస్తాను, తర్వాత క్విజ్ కూడా ఉంటుంది. క్లియర్? సో స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ బాగా చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. బై ది వే, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ చాలా వీడియోస్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, అండ్ కామెంట్ బాక్స్లో ఫస్ట్లో నేను పిన్ చేసి పెడుతున్నాను, ప్రతి వీడియోలో ఉంటాయి. అది క్లిక్ చేసి మీరు ఏ వీడియో అయినా చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో స్టే కనెక్టెడ్. గుడ్ లక్.